నమస్తే అండి, వెల్కమ్ టు విజయ మా ఊరు ఛానల్. నేను విజయలక్ష్మిని. తిరుమలలో ప్రతిరోజు జరిగే విశేషాల గురించి, అలాగే తిరుమల రద్దీ ఎలా ఉంది, ఎంతమంది దర్శనాలు చేసుకున్నారు, ఇటువంటి విశేషాలు తెలుసుకుంటున్నాం కదా. మరి ఈరోజు సెప్టెంబర్ నెలలో తిరుమలలో జరిగే విశేష పండుగలు, పర్వదినాల గురించి తెలుసుకుందాం. సెప్టెంబర్ 5న బలరామ జయంతి, వరాహ జయంతి. సెప్టెంబర్ 7న వినాయక చవితి. సెప్టెంబర్ 17న అనంత పద్మనాభ వ్రతం. సెప్టెంబర్ 18న పౌర్ణమి శ్రీవారి గరుడ సేవ. సెప్టెంబర్ 28న సర్వ ఏకాదశి. ఇక దిగువ తిరుపతిలో కొలువైన గోవిందరాజస్వామి ఆలయంలో సెప్టెంబర్ నెలలో జరిగే విశేష ఉత్సవాలు ఇలా ఉన్నాయి. సెప్టెంబర్ 6, 20, 27 తేదీల్లో శుక్రవారాల్లో సాయంత్రం 6 గంటలకు శ్రీ ఆండాళ్ అమ్మవారిని ఆలయ 4 మాడవీధుల్లో ఊరేగింపు చేస్తారు. సెప్టెంబర్ 4వ తేదీ ఉత్తర నక్షత్రం సందర్భంగా సాయంత్రం 6 గంటలకు ఉభయ నాంచారులతో కలిసి శ్రీ గోవిందరాజస్వామి వారు భక్తులకు దర్శనమిస్తారు. సెప్టెంబర్ 13న శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో పవిత్రోత్సవాలకు అంకురార్పణ. సెప్టెంబర్ 14 నుండి 16వ తేదీ వరకు పవిత్రోత్సవాలు. సెప్టెంబర్ 18న శ్రీ గోవిందరాజస్వామి వారి గరుడ సేవ. సెప్టెంబర్ 23న రోహిణి నక్షత్రం సందర్భంగా సాయంత్రం 6 గంటలకు రుక్మిణి సత్యభామ సమేత శ్రీ పార్థసారథి స్వామివారు మాడవీధుల్లో ఊరేగి భక్తులను కటాక్షిస్తారు. ఇక ఈ రోజు తిరుమలలో రద్దీ కొనసాగుతోంది. నిన్న స్వామివారిని 65,080 మంది భక్తులు దర్శించుకున్నారు. 27,394 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. 3.80 కోట్ల హుండీ ఆదాయం వచ్చింది. 17 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. సర్వదర్శనానికి సుమారు 12 గంటల సమయం పడుతోంది.